సదాశివపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందుగానే పక్కా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రతి రైతు చెమటతో పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయడం ప్రభుత్వ బాధ్యతని వారు తెలిపారు. అకాల వర్షాలతో ఇబ్బంది పడుతున్న రైతులను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు కేంద్రాల్లో గనులు, బరువులు, గోడౌన్ సౌకర్యాలు, తూకం పరికరాలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ధాన్యం కొలత, రవాణా, నిల్వ, చెల్లింపుల వ్యవహారంలో పారదర్శకత తప్పనిసరిని వారు స్పష్టం చేశారు. రైతులను ఎక్కడ ఇబ్బంది పెట్టకూడదని, చెల్లింపులు ఆలస్యంగా కాకుండా బ్యాంకులతో సమన్వయాన్ని కొనసాగించాలని అధికారులను కోరారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దళారీ వ్యవస్థను తొలగించి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపిన విషయాన్ని వారు గుర్తు చేశారు. సదాశివపేట మండలంలో కూడా రాలేదు. మండలంలోని రైతులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈసీఎస్ ద్వారా ఈరోజు కొనుగోలు ప్రారంభించుకోవడం జరిగింది. రైతు బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, మీడియా మిత్రులకి నా నమస్కారాలు. ఈరోజు ధాన్యం కొనుగోలు విషయంలో మరి ఎవరికి ఇబ్బంది కాకుండా ప్రతి చివరి గింజ వరకు ఈ మార్కెట్ యార్డ్లో ఈఎస్సీ ద్వారా కొనుగోలు చేయాలని కోరుతూ, మరి ఇప్పటికే అకాల వర్షాలతో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులకి ఇంకా ఇబ్బందులు పడకుండా మరి సకాలంలో గన్ని బ్యాంకులు కానీ, కార్పొరేషన్స్ కానీ ఈ కొనుగోలు విషయంలో సత్వరంగా రైస్ మిల్లర్లకి పంపించడం కానీ ఇవన్నీ జరగాలని కోరుతూ, దాని మీద తగిన చర్యలు కలెక్టర్ గారు తీసుకోవాలని చెప్పి, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రావద్దని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుతూ గత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఈ రైతులకు సంబంధించి ధాన్యం అమ్మకానికి దళారీ వ్యవస్థ లేకుండా చూసినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మరి ధాన్యం పండించినటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు. మరి ఇంకా ఇబ్బంది ఎవరికి రాకుండా చూడాలని చెప్పి, గతంలో జరిగినటువంటి విధానం కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ.